ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దెకపొలి అనే ప్రాంతం గుండా యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నత్తి కలిగిన చెవుడు కలిగిన ఒక వ్యక్తిని ప్రభు బాగు చేశాడు. ఆయన చేసిన అద్భుతం ద్వారా అనేక మంది ప్రజలను ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడని గుర్తించి వారు ప్రభు వైపు తిరిగారు. అంతేకాకుండా అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన గురించి చెప్పుకుంటూ, ఇదిగో నత్తి వాళ్ళు మాట్లాడుతున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, మోగవాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడే అని ప్రజలు ఆయన చేసిన కార్యం గురించి మాట్లాడుకుంటున్నాడు. బహుశా అక్కడున్న ప్రాంతంలో ఆ వ్యక్తి ఎవరైతే సదరు వ్యక్తి బాగు చేయబడ్డాడో ఆయన తన జీవితకాలం అంతా కూడా తనకు జరిగిన కార్యము, ఆయన పొందిన మేలును బట్టి సంతోషిస్తూ ప్రభువును వెంబడించుతూ ఉండుండొచ్చు, లేదా అనేక మందికి ఆ కార్యాన్ని తెలియచేస్తూ ఉండుండొచ్చు. అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో ఆ వ్యక్తిని బాగు చేసిన తర్వాత ప్రజలు యేసు ప్రభు గురించి చెప్పిన ఒక మాట, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అనగా పనికి రాకుండా మూలపడేసి ఇంకో ఉపయోగం లేదు, ఇతని వలన ఏ ప్రయోజనం లేదు, ఈ చెవులు పనిచేయవు, ఈ నాలుక నత్తిగా ఉన్నది కనుక మాట్లాడదు అని ప్రక్కన పెట్టేసి మరువబడిన పరిస్థితులను ప్రభు జోక్యం చేసుకోవడం ద్వారా బాగు చేయబడ్డాయి. మీ చేతుల్లో కూడా మీ జీవితంలో కూడా అనేక సార్లు ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయా? ఇక్కడ ఎవరు పనికి రారు అని, నువ్వు దేనికి ఉపయోగపడవని, నీ జీవితం అయిపోయింది, ఇంకా అంతా సర్దేసుకుని వెళ్ళిపోవడమే అంటున్నారా? పాడైపోయిన జీవితాలను తిరిగి బాగు చేయడంలో ప్రభువుకు మించిన వారు ఎవరు కూడా లేరు. ఆయన యెరూషలేమును కట్టువాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో నెహెమ్యా అనే భక్తుడు పాడైపోయిన ప్రాకారాలు కట్టాలని ప్రార్థించినప్పుడు దేవుడు దానిని అనుమతించాడు. ఎజ్రా నాయకత్వంలో దేవుని మందిరాన్ని కట్టాలని వారు పూనుకున్నప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. ఈరోజు నీ జీవితం అంతా కూడా శిథిలం అయిపోయిందా, పాడైపోయిందా? నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, నువ్వు తీసుకున్న చెడు ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలను బట్టి నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావేమో. అవును, కొంతమంది తమ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడి మనుషుల మీద నిందలు వేసేయడం, అపార్థం చేసుకోవడం, మాట్లాడడం, వారు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, ఆదరణను కూడా తప్పుగా భావించి వారిని దూరం చేసుకోవడం అనేది జరుగుతుంది. అలా తొందరపాటు నిర్ణయాలను బట్టి బహుశా సమాజంలో మనుషుల ఎదుట నువ్వు చెడ్డగా చిత్రీకరించబడ్డావేమో, లేదా నీవు మనుషులకు దూరం అయిపోయావేమో, నీవు ప్రేమించిన లేదా నిన్ను ప్రేమిస్తున్న వ్యక్తులను దూరం చేసుకున్నావేమో. ఈరోజు నువ్వు రియలైజ్ అవ్వగలిగితే, పశ్చాత్తాపడి నీ తప్పును గ్రహించుకోగలిగితే పాడైపోయిన దాన్ని దేవుడు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబ జీవితం పాడైపోయిందా, చెల్లా చెదరైపోయిందా? నీ భార్యాభర్తల మధ్యన ఐక్యత లేకుండా సఖ్యత కోల్పోయి, సమాధానం కోల్పోయి వేరువేరుగా మీరు బ్రతుకుతున్నారా? మీ జీవితం లేదా మీ కుటుంబం ఇంకా కట్టబడదు అని మనుషులు, మీ మనసు అంటుందేమో. ఒక మాట గమనించండి, మీరు ఇష్టపడితే, మీరు మీ తప్పిదాన్ని గుర్తించి ప్రభువును వేడుకొని సహాయం కోరుకోగలిగితే కట్టబడదు అన్న మీ కుటుంబాన్ని ప్రభు కడతాడు. పాడైపోయిన మీ జీవితాన్ని తిరిగి బాగు చేస్తాడు. వ్యసనాల చేత మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారేమో, మీ కెరియర్ని మీరే పాడు చేసుకున్నారేమో, మీరు చేస్తున్న ఉద్యోగాన్ని, మీ చేతి పనులను మీరే దూరం చేసుకున్నారేమో. సమయం మించిపోలేదు, దేవుడు మీకు దూరంగా లేడు. ఆయన మిమ్మల్ని కనికరిస్తున్నాడు, మీ పట్ల జాలిని చూపిస్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్మల్ని గురించి శ్రద్ధ వహిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. గనుక మీ చింతలు ఏవైనా, మీ పతన స్థితిలో ఏదైనా సరే దేవునికి అప్పగించుకోండి. పాడైపోయిన దాన్ని బాగు చేసేవాడు, తిరిగి కట్టేవాడు ఆయనే. లోకం అంటుంది, గాజు పగిలిపోతే ఇంకా అతకదు అని, తీగ తెగిపోతే ఇంకా వాయించడానికి ఉపయోగపడదు అని, జీవితం చెదిరిపోతే ఇంకా మరలా తిరిగి సమకూర్చబడదు అని. బైబిల్ దానికి ఏమాత్రం అంగీకరించదో, సపోర్ట్ చేయదు. ఎందుకంటే చెదిరిపోయిన జీవితాలను ప్రభు వైపు తిరగగలిగితే ఆయనే బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో
యేసుక్రీస్తు ప్రభు 3 ఉపమానాలు చెప్పారు. అందులో 3వ ఉపమానం తప్పిపోయిన కుమారుడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే అందులో చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని దూరదేశమునకు పోయి దుర్వ్యాపారము చేత తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. తినడానికి ఆహారం లేక, ఆదరించే మనుషులు లేక, ఎవరూ తనతో లేకపోతే ఆయన జీవితం దుర్భరంగా మారిపోయింది. కనీసం పొట్ట నింపుకోవడానికి ఒక చిన్న ఉద్యోగం అన్నట్లుగా పందులు మేపే పనిలో ఆయన చేరాడు. చివరికి అక్కడ కూడా సంతృప్తి లేక, ఆయన జీవితంలో ఆకలి తీరక బుద్ధి వచ్చినప్పుడు ఒక దినాన తండ్రి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను నీ కుమారుల్లో ఒక్కడిగా ఉండడానికి సరిపోను గనుక నీ పనివారిలో ఒక్కడిగానైనా నన్ను పెట్టుకో అని అడగాలనుకున్నాడు. అదే నిర్ణయం తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వస్తూనే బహుశా అతని మనసులో ఎన్నో ఆలోచనలు. నా తండ్రి చేర్చుకుంటాడా, నా తండ్రి క్షమిస్తాడా, తిరిగి నన్ను కనీసం పనివాడిగా అయినా పెట్టుకుంటాడని ఎన్నో సందేహాలతో తన మనసుని భారంతో నింపుకొని వస్తున్నాడు. దూరముగా ఉండగానే తండ్రి చూశాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇంట్లో చేర్చుకొని అతని పాడైపోయిన వస్త్రాలను మార్చి ప్రశస్త వస్త్రాలు ధరించాడు. అతని చేతికి ఉంగరాన్ని ధరించాడు. అతని కాళ్ళకు పాదరక్షలు అనగా చెప్పులు ధరించాడు. ఇంట్లోకి తీసుకెళ్ళి అంటున్నాడు, ఇదిగో తప్పిపోయిన చనిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికి వచ్చాడు కనుక వేడుక చేసుకుందామని అందరితో సంతోషించడం మొదలుపెట్టాడు. ఒకవేళ ఆ కుమారుడు ఇంక నా జీవితం ఇక్కడే పాడైపోయింది కదా, ఇక్కడే ముగించేసుకుందాం అని ఉంటే బహుశా తండ్రి ప్రేమకు దూరం అయిపోయేవాడు. తండ్రి అతన్ని ఎంతగా కోరుకుంటున్నాడో అది గుర్తించకుండానే వెళ్ళిపోయేవాడేమో. తండ్రి వైపు తిరిగాడు, ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు, తన తప్పును గుర్తించాడు. బుద్ధి వచ్చినప్పుడు అనే మాట వాక్యంలో రాయబడింది. ఈరోజు మీ జీవితంలో కూడా బహుశా మీరు మీ ఇంటికి దూరం అయిపోయి మీ ఇంటిని వదిలిపెట్టి దుర్వ్యాపారం చేత అనగా దుర్వ్యసనాల చేత మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారేమో. తొందరపాటు నిర్ణయాలు, తప్పిదాలను బట్టి మీ జీవితాన్ని మీరే పాడు చేసుకున్నారేమో. కొంతమంది యవన సహోదరులు ఎవరో వ్యక్తిని ప్రేమించి వారే సమస్తమును చూసుకోగలరని అంతవరకు కనీ పెంచి తమ మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను కూడా కాదని వెళ్ళిపోయి ఇల్లు వదిలిపెట్టి ప్రేమించిన వ్యక్తి మాటలు నమ్మి ఇల్లు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా పారిపోయిన వాళ్ళు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు కూడా అదే పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్నారేమో. అయ్యో, ఆ రోజు నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం ద్వారా ఈరోజు ఏడుస్తున్నా, బ్రతుకు పాడైపోయింది, ఏంటి నా జీవితం అనుకుంటున్నారేమో. అయితే దేవుని వైపు మీరు తిరిగి క్షమాపణ కోరుకోగలిగితే ఆయన మీ జీవితాన్ని తిరిగి బాగు చేయాలని కోరుతున్నాడు. మీ తల్లిదండ్రులు మీ మీద చూపించిన ప్రేమ కంటే అధికమైన ప్రేమ, కన్సర్న్ ఆయన ప్రభు మీ పట్ల కలిగి ఉన్నాడు. సమస్తమును బాగు చేసిన దేవుడు మీ జీవితాన్ని ఎందుకు బాగు చేయలేడు అనుకుంటున్నారు? ఇక నా జీవితం బాగుపడదు, ఇక నా కుటుంబం బాగుపడదు, నా ఆరోగ్యం కుదుటపడదు అనుకుంటున్నారేమో. అన్నిటికీ కుదుటపాటు కాలం వస్తుందని అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు మీరు ఏ ప్రాంతం నుండి ఎలాంటి పరిస్థితుల నుంచి వింటున్నప్పటికీ కూడా ఆ తప్పిపోయిన కుమారుడు వలె మీరు మీ దుర్వ్యసనాల చేత, దుర్వ్యాపారం చేత అంతా కోల్పోయారేమో, నష్టపోయారేమో. ఇంక నన్ను ఎవ్వరూ క్షమించరు, నా ఇంటి వారు నన్ను చేర్చుకోరు, ఇంక నన్ను ఎవ్వరూ అంగీకరించరు, ప్రేమించేవారు ఎవరూ లేరు అనుకుంటున్నారా? ప్రియ స్నేహితులారా, ఆలోచించండి. నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం తన రక్తాన్ని చిందించి నిన్నుగా కోరుకుంటున్న ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పాపాలు క్షమించాలని, నువ్వు చేసిన తప్పిదాలను క్షమించి ఆయన రక్తం ద్వారా నిన్ను పవిత్రపరిచి తన కుమారుడిగా చేసుకోవాలని ఇష్టపడుతున్నారు. ఇంత గొప్ప ప్రేమ, క్షమాపణ ఎక్కడ దొరుకుతుంది? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే తిరిగి బాగు చేయాలని కోరుతున్నాడు. నువ్వు ఇష్టపడతావా? పాడైపోయిన ప్రాకారాలను కట్టిన దేవుడు, మందిరాన్ని బాగు చేసిన దేవుడు, తప్పిపోయిన కుమారుని తిరిగి వచ్చినప్పుడు చేర్చుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా చేర్చుకోవాలని కోరుతున్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు. బాగు చేయలేనిది, ఆయన వలన కానిది ఏది లేదు. నీ జీవితాన్ని కూడా బాగు చేయాలని కోరుతున్నాడు. నువ్వు ఇష్టపడి అయ్యా నన్ను బాగు చెయ్యి అని కోరుకుంటే నీ జీవితం అలవాట్ల చేత, చెడు అలవాట్ల చేత ఆరోగ్యం కోల్పోయావా, నీ పరువు కోల్పోయావా, లేదా నీ కుటుంబ ప్రతిష్ట కోల్పోయావా, మనశ్శాంతిని కోల్పోయావా, నెమ్మదిని కోల్పోయావా? ఇంక అదే పరిస్థితులు ఉండక్కర్లేదు. నువ్వు లేచి ప్రభు సహాయం కోరుకోగలిగితే. ఆరోగ్యాన్ని కోల్పోయావా,
తిరిగి నీ ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. సమస్తమును బాగుగా చేసే దేవుడే ఈరోజు నీ జీవితంలో కూడా అన్నీ బాగు చేయాలని కోరుతున్నాడు. నువ్వు ఇష్టపడి ప్రభువుకి నీ హృదయ భారాన్ని విన్నపించుకోగలిగితే 55వ కీర్తన 22వ వచనం ఉంది, ఆయన మీద నీ భారం వేయండి, ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడు, మీకు సహాయం చేస్తాడు. భారతప్తమైన మీ హృదయాలను తేలిక చేసి మనశ్శాంతిని నెమ్మదిని అనుగ్రహిస్తాడు. అలాంటి కృప ప్రభు మీ అందరికీ దయచేసి పాడైపోయిన జీవితాలను తిరిగి బాగు చేయనుగాక. ఆమేన్.